తప్పు ఒప్పులను నిర్ణయించేది మెజారిటీ బై మైనారిటీ. అంటే ఉదాహరణకు ఒకప్పుడు సతీ సహగమనం అనేది ఒప్పు, కొన్ని వందల సంవత్సరాలు సతీ సహగమనం అనేది ఉండింది, అది ఒప్పుగా పరిగణించబడ్డారు. ఎందుకు? అప్పటి సమాజంలో 90% మంది అది కరెక్ట్ అన్నారు కాబట్టి అది కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం, మనం సతీ సహగమనం తప్పు అంటున్నాం. ఎందుకు? ఇప్పుడు 90% మంది అది తప్పు అంటున్నారు కాబట్టి అది మనం తప్పు కింద పరిగణిస్తున్నాం. సో ఒక ఊళ్ళో 1000 మంది నివసిస్తున్నారు. ఒక ఊళ్ళో ఉన్నట్టుండి ఒకడికి 2 కొమ్ములు వచ్చినాయి. అయితే ఒక వారం 10 రోజులు చూశారు, మిగతా వాళ్ళకి ఎవరికి కొమ్ములు రాలేదు, ఓన్లీ ఒక్కడికి మాత్రమే కొమ్ములు వచ్చినాయి. ఈ 999 మందికి వాళ్ళకు ఒక డౌట్ మైండ్లో మొదలైంది, వీడికి ఏంది వీడికి ఉన్నట్టుండి కొమ్ములు వచ్చినాయి, వీడికి ఏమన్నా దయ్యం పట్టిందా భూతం పట్టిందా అనే ఆలోచన వచ్చేసి 999 మంది కలిసి వాడిని కొట్టి చంపేశారు. నెక్స్ట్ ఏమైందంటే ఇంకొక 15 రోజుల తర్వాత ఉన్నట్టుండి 999 మందికి కొమ్ములు వచ్చినాయి, ఒకడికి రాలేదు. ఒక 2 వారాలు చూశారు, ఏంద్రా వీడికి ఒక్కడికే కొమ్ములు, మనం అందరికీ 999 మందికి కొమ్ములు ఉన్నాయి, వీడేదో మాయగాడు, వీడు మంత్రం వచ్చింది, వీనికి దయ్యం పట్టింది అని కొట్టి చంపేశారు. సో మీకు ఈ కథలో ఏమర్థమవుతుంది? ఫస్ట్ కొమ్ములు రావడము వాడి తప్పు కాదు, రెండోది కొమ్ములు రాకపోవడం వాడిది తప్పు కాదు. కానీ సమాజం ఏం నిర్ణయించింది? కొమ్ములు వస్తే తప్పు అన్నది, రెండోసారి కొమ్ములు లేకపోతే తప్పు అన్నది. సో ఇక్కడ మనకు తప్పులు ఒప్పులు నిర్దిష్టంగా ఏమీ ఉండదు ప్రపంచంలో. మనిషి 100 మందిలో 90 మంది ఇది తప్పు అంటే అది తప్పు, ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్.